హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజాయ్ బై కెనాండ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన G900 ఫస్ట్ సర్వీస్కి వెళ్ళిపోతుంది. సో ఈరోజు మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం సర్వీస్కి. చూడాలిగా సర్వీస్కి ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ వచ్చేసి 1041. నిన్నటి నుంచి ఒకటే ఆఫ్ అవుతుంది వెహికల్, ఎందుకనో చూపించి ఇంకో ఈ వర్షం పాడుగాను నేను చెప్పిన కదా, మనం బయటికి వెళ్తే చాలు. మనం బయటికి వెళ్తే వస్తూనే ఉంటుంది వర్షం. మంచిగా తడుస్తా కావచ్చు, నేనైతే నాకు తెలుస్తుంది ఫుల్గా తడుస్తా అని క్లియర్గా. మన ఫ్రెండ్ వచ్చేసి నియర్గా హబ్సిగూడలో వెయిట్ చేస్తుండో. హబ్సిగూడ తార్నాకలో వెయిట్ చేస్తుండో. మనం సర్రన తార్నాకకి వెళ్ళిపోవాలన్నమాట. ఈత కొట్టేయచ్చు సింపుల్గా. ఎక్కడ ఏ మాన్యువల్ ఉందో ఏమో నాకైతే. అట్లా ఆటో వెంబడి పడిపోదాం. కొంచెమే పడ్డది రా నాయన వర్షం, 1 అవర్ లైట్గానే పడ్డది. మరీ గింతగానే మా వాటర్. ఒరే మీద పడేసుకుంటూ పోతానేమరా. హారన్ వర్క్ అవుతుంది. నేను మొత్తం వర్క్ కాలేదు అసలు. దానికి నచ్చినప్పుడు వర్క్ అవుతుంది, దానికి నచ్చినప్పుడు ఊరుకుంటుంది అంతే. పుట్టుండు కావచ్చు. సేఫ్ అనుకో. ఇంకా నేను స్టార్ట్ అయ్యే టైంకి వర్షం లేదు, ఎండ్ వచ్చింది. జస్ట్ నేను వెహికల్ తీసేంతసేపు వర్షమే ఉంది. గేట్ నుంచి బయటికి రాగానే వర్షం లేదు. బాబా వారేవా. ఆల్రెడీ 1 అవుతుంది. మనం ఇక్కడికి వెళ్ళే వరకు 2 అవుతుంది కావచ్చు. ఇట్లా ఆగిపోతుంది మధ్యలో, ఎందుకు ఇట్లా? ఇంత టాలెంటెడ్. ఏం చేద్దామన్నా, 8 గంట టైంలో నువ్వు గిట్ల వస్తుంది. పోతే అటన పోకపోతుంది, ఇటన పోకపోతుంది. పోయిగా అసలు చెయ్యి ఒకటి నొప్పుంది, క్లచ్ పట్టి. నిన్ననే 3 గంటలు రోల్ చేసిన ఈ క్లచ్ని. ఏమో నువ్వు ఫోన్ చేయి. ఆగరా అక్క. తుత్తరా కదరా, ఏం చేద్దాం. ఒకడే ఫోన్ కొడుతురు. ముగ్గురు పోతుర్రా. మీకు చలాన్ని వేయడరా, మిమ్మల్ని పట్టుకోర్రా.
పోలీసు మనం చేసేది ఏం లేదు కదండి. ప్లస్ ఇక్కడ పక్క కాపీ అని ఫోన్ చెప్తాం. అరే అప్సి కూడా దాకా వచ్చిన మొత్తం ట్రాఫికే ఉంది. అప్సి కూడా దాకా వచ్చిన. అరే ఇగో ఎన్జిఆర్ మెట్రో స్టేషన్ దాటినా కావచ్చు అప్పటి నుంచి. అంతే మెట్రో స్టేషన్ నుంచి ఇటు నుంచి అటు అవతలు దాటినా అంతే. ఫుల్ ట్రాఫిక్ ఉంది. అయ్యో నీకు ఫోటో పెడితే డైరెక్ట్ వీడియో పెడతా. ఇప్పుడు చూడు ఎట్లుందో. ఎన్జిఆర్ మెట్రో స్టేషన్ దాటినాక అంతే. నిజం రా, ఇక ఫోటో పెడతా నీకు. ఎన్జిఆర్ మెట్రో స్టేషన్ దాటిన వెనకకి తిరిగి ఫోటో కొడితే ఎన్జిఆర్ మెట్రో స్టేషన్ అవుపిస్తుంది. చూస్తే ఎన్జిఆర్ మెట్రో స్టేషన్ అవుపిస్తుంది. అప్సి కూడా ఏడు దాటిండ్రా, ఎన్జిఆర్ దాటిన అంతే. అరే అది మెల్లమెల్ల కదులుతుందిరా. ఎట్లా ఎప్పుడు క్లచ్ పట్టుకొని ఎట్లా ఇచ్చి పెట్టి ఎట్లా వాడాలి? నాకు తెలిసి ఇంకొక 6-7 నిమిషాలు పడుతుంది కావచ్చు. వచ్చేస్తున్నావు? అరే ఏం లేదురా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వస్తున్నావు మరి ఏం చేద్దాం, అట్లుంది పరిస్థితి. బ్రో హెవీ ట్రాఫిక్ బ్రో. వాట్ షుడ్ ఐ డూ? ఒక్క మాట కూడా మాట్లాడలేడాడు. నిన్నటి నుంచి అయిపోతుంది రా. అది 1000 అయిపోగానే అయిపోతుంది. మేము సర్వీస్ సెంటర్ పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు బైక్ కింద ఉంది. తీసుకొచ్చాక దానికి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పాలి వీళ్ళకి. అలా మన సూపర్ రాకెట్ అయితే పైకి వచ్చేసేసింది. సర్వీస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి వెహికల్ తీసుకున్నాను. సర్వీస్ అయితే అయిపోయింది. బిల్ తీసుకున్నాను. సో ఇంటికి వెళ్తున్నాను. మనకు బిల్ అయితే వచ్చేసింది. బిల్ వచ్చేసి 11,400 వచ్చింది గైస్. 6,000 వరకు స్పేర్స్ అయినాయి. 4,000 వరకు లేబర్ అయింది. లేబరే అసలు ఎక్కువ అయింది, లేబర్ అమౌంట్.
వస్తుంది. ఫుల్ సర్వీస్ అయితే అయిపోయింది. బట్ మనకు ఇక్కడ స్క్రీన్ మీద మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇట్లా వేయించడం, అది వేయించాలి అసలు. ఇన్స్టాగ్రామ్ ఐడి అవి వేయించాలి. నిజానికి ఏమో తెలియదు. ఐ ఆమ్ నాట్ గుడ్. అమ్మాయి ఏం టార్చర్. నిజానికి అప్పుడు ఈ బాడీ సరిగ్గా కూర్చోలే, ఇప్పుడు కొంచెం బాగా సెట్ చేశారు. ఇది లేచింది బరాబర్ కూర్చొని. నిజానికి ఇది బరాబర్ కూర్చోలేదు బాడీ. మెల్లగా మాట్లాడరాదురా. నువ్వు ఒరితో డైరెక్ట్ వినబడేటట్టుంది మనకి, ఫోన్లోకి వెళ్ళి కాదు. మార్నింగే వచ్చి తీసుకుంటే అయిపో. ఈవినింగ్ అయితే నైట్ అయితే ఈ ట్రాఫిక్ ఈ బాధ. అసలు ఈ ట్రాఫిక్లో రావాలంటే చిరాకు అవుతుంది. వాళ్ళ సూపర్ బైక్ తోటి రావాలంటే అది ఇంకా చాలా సాహసం అనుకోవాలిగా. ఈడు నేను ఈరోజు వేసిన నెంబరు రిజిస్ట్రేషన్కి ఈ ఆర్టీఓ ఒర్రిచ్చు నన్ను ఈరోజు వేసిండ్రు. నెంబర్ రిజర్వేషన్ వేయంగానే ఇంకెవడో వేసిండు. అది ఇక బిట్స్కి వచ్చింది. బిట్స్కి వస్తే నేను ఆలోచించిన, 1000 ఎక్కువ వేద్దాం, 1000 ఎక్కువ వేద్దాం అనుకున్నా, కానీ ఏమైందేమో 2000 ఎక్కువేమని చెప్పిన. బరాబర్ అది 5003 రూపీస్కి బిట్ సేల్ అయింది. ఒక్క 1000 ఎక్కువ వేసుంటే నాదే ఎక్కువ. 1000 ఎక్కువ వేసినా చాలు, పైన అసలు ఏ అమౌంట్ లేకున్నా. అది 4100 వచ్చింది, 5003 రూపీస్ వచ్చింది.
మంచి నెంబరు, నాకు కావాల్సిన నెంబరు 0050. ఒక 1000 రూపీస్ కాడ పోయిందంటే నిజంగా ఇక దాన్ని నేను ఏం అసలు చెప్పలేకపోతున్నా దాని గురించి నేను. ట్రై చేద్దాం, మళ్ళీ రేపు ఏదో నెంబర్ ఉంటుంది చూద్దాం. నిజంగా అసలు ఓవరాల్గా సర్వీస్ చేసాక కొంచెం వెహికల్ ఎందుకో పవరప్ అయింది. యాక్చువల్గా నా ఆర్పిఎం పడిపోయింది అన్నమాట. వెహికల్ ఒకటే ఆఫ్ అవుతుండే కదా, ఆఫ్ అవుతుంటే చెప్పాను చెక్ చేస్తే ఆర్పిఎం పడిపోయింది. ఇప్పుడు అప్పటికంటే కొంచెం పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది వెహికల్. బ్రష్ రా నాయన, ఉతుక్కు హీట్ నాకు. హెల్మెట్ బరువు ఉంది, మెడలు నొస్తున్నాయి ఇంకా. అమ్మా జర్ర ఫ్రీ అయిన అనేలోపే వచ్చేసారు కదరా. భలే ఉందా కొటేషన్. స్మూత్ రోడ్స్ నెవర్ మేక్ గుడ్ డ్రైవర్స్, క్లియర్ స్కై నెవర్ మేక్ గుడ్ పైలట్. ఓ పైలట్ పోయిందా బ్రో, పైలటే ఇంపార్టెంట్, నువ్వు అట్లా చేయకూడదు కదా. ఏ లైఫ్ వితౌట్ ప్రాబ్లమ్స్ నెవర్ మేక్ ఏ గుడ్ పర్సన్, ఇఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్. ఇఫో ఏంటిదో మనకు కూడా తెలియదు, సగం సగం లెటర్స్ పోయినాయి బ్రో. ఎప్పుడో వేయించిండు అనుకుంటా. కొట్టి చూడు సల్మాన్ 007. ఇట్లా లెటర్స్ లేకుండా మస్తు ఉండేది మనకి. ఇంకేం దొరుకుతుంది, స్టార్టింగ్ వాళ్ళకి దొరికినాయి టీజీ రిలీజ్ అయినప్పుడు. యాక్చువల్గా ఐ హేట్ టీజీ, ఐ లవ్ టీఎస్.